హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ పప్పుచారు. మేము చేసుకునే విధంగా మేము ఎలా చేస్తామో చూపిస్తాను. ముందుగా కందిపప్పుని తీసుకొని 2 సార్లు బాగా కడిగి 1కి 2 కప్పుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. కుక్కర్ చల్లారిన తర్వాత ఒకసారి పప్పుని బాగా మెత్తగా ఎనుపుకొని అందులో నీళ్లు, చింతపండు రసం కూడా వేసి ఒక తెరలు వచ్చిన తర్వాత పసుపు, కారం, ఉప్పు కూడా వేసి ఒకసారి కలపండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో వేసేయండి. అందులో మీరు వేయాలనుకున్న కూరగాయ ముక్కలను కూడా వేసేసుకోండి. నేనైతే క్యారెట్, మునక్కాడ, సొరకాయ వేశాను. ఈ కూరగాయ ముక్కలు సగం పైన ఉడికిపోయాక అప్పుడు వంకాయ ముక్కలు, బెండకాయలు కూడా వేశాను. కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో కొత్తిమీర, తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి 2 నిమిషాల్లో దింపేసేయండి. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసి ఆపేయండి. ఇప్పుడు ఈ తాలింపుని మన పప్పుచారులో కలిపేయండి. అంతే, అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. థ్యాంక్ యూ.